నమస్కారం H7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దుగ్గిరాల పసుపు రైతులను ఆదుకోవాలని మంత్రివర్యులు మనోహర్ కు వినతులు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి బీజేపీ శ్రేణుల నివాళి. గ్రామాల్లో మౌలిక వసతుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి మండలంలో స్వయం సహాయక మహిళా సంఘాలు అభ్యున్నతి దిశగా కాకుండా తిరోగమన దిశగా ఉండటాన్ని తీవ్రంగా గర్హించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంబంధిత అధికారిని తీరు మార్చుకుని పొదుపు సంఘాలు పెంచే దిశగా దృష్టి పెట్టాలంటూ హుకుం జారీ చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మండలంలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానంగా గ్రామాల్లో విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా, వ్యవసాయ శాఖ అధికారులతో వారి పనితీరు, పురోగతి అంశాలను తెలుసుకున్నారు. విద్యాశాఖ ద్వారా మండలంలోని పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం అంశాలపై ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణను వివరణ కోరారు. గ్రామాల్లో మహిళా పొదుపు సంఘాల నిర్వహణ తీరు పట్ల ఆ విభాగం అధికారిని ఇచ్చిన వివరణ పట్ల మంత్రివర్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్య, వైద్య, విద్యుత్ సరఫరా, వ్యవసాయ శాఖ పరంగా రైతు ప్రయోజనాల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శిల్ప కానూరి, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, ఆయా విభాగాల అధికారులు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. అయితే ఎయిడెడ్ స్కూల్స్ని పోయినసారి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు సార్. అందువల్ల కొన్ని స్కూల్స్ క్లోజ్ అయ్యాయి సార్. ఎన్ని స్కూల్స్ పోయినసారి 5 స్కూల్స్ని సాల్వేషన్ ఆఫీస్ స్కూల్స్, సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్స్ని హ్యాండ్ ఓవర్ చేశారు సార్. ఆ టీచర్స్ మొత్తాన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్లో అడ్జస్ట్ చేశారు సార్ జీవో ద్వారా. ప్రస్తుతం కొన్ని స్కూల్స్ తాలూకా హై స్కూల్ పిల్లలు అయితే ఆ టీచర్స్ అందరూ కూడా వేరే స్కూల్స్లో అడ్జస్ట్ చేశారు సార్. ఎస్కేడి స్కూల్లో కూడా పిల్లలు లేరు సార్. టీచర్స్ కూడా డ్రైవ్లో ఈ పిల్లల కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు సార్. పనికెళ్తా ఉంటున్నాము. తర్వాత శారదా ప్రైమరీ స్కూల్ సార్, అక్కడ కూడా పిల్లలు లేదు సార్. వాళ్ళు కూడా పిల్లలు ఉండేటువంటి స్కూల్స్కి అడ్జస్ట్ చేశాం సార్ మొత్తం కూడా. తర్వాత మనకు వచ్చేసి మన ట్యాబ్స్ సార్, 8th క్లాస్ పిల్లలకి పోయిన సంవత్సరం ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది సార్. 1333 ట్యాబ్స్ ఇచ్చాం సార్. ఇప్పుడు ఆ పిల్లలందరూ కూడా 9th ఇచ్చాం సార్. తర్వాత హై స్కూల్స్లో మొత్తం 16 హై స్కూల్స్లో కూడా ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ ఉంటుంది సార్. దాని ద్వారా డిజిటల్ క్లాసెస్ జరుగుతుంది సార్ హై స్కూల్స్లో. ఏఎఫ్ఎస్ కాన్వెంట్ వచ్చేసి 170 అంటే సెక్షన్ ఒకటి ఫిక్స్ చేశారు సార్ 16 హై స్కూల్స్కి. తర్వాత మన మండలంలో సార్ క్లోజ్ స్కూల్స్ని ఓపెన్ చేయించాం సార్ గవర్నమెంట్ స్కూల్స్కి. సర్టిఫికేట్ ఇచ్చారా సార్? ఆ సర్టిఫికేట్ని హెడ్ మాస్టర్స్ ఇచ్చారు సార్. అప్పుడు ట్యాబ్స్ వచ్చేసి 1300 8th క్లాస్ పిల్లలందరికీ ఇచ్చాం సార్. ఈ ఆ పిల్లలు ఇప్పుడు 9th ఉన్నారు సార్. ఇప్పుడు 10th ఉన్న పిల్లలు కూడా 8th ఉన్నప్పుడు ట్యాబ్స్ ఇచ్చారు సార్. దానిలో ఇప్పుడు మొత్తం 8 క్లాస్ రూమ్లు న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. 4 రూమ్లు అయిపోయింది సార్. ఇప్పుడు 4 రూమ్లు జరుగుతాయి సార్. అయితే సార్ 2021లో దాన్ని జాస్మిన్ నగర్లో టెంపరీగా చేసేసాం సార్. 3 years అవుతుంది సార్. అక్కడ హైయెస్ట్ మార్క్ కూడా 577 వచ్చింది సార్. ఒకటి అంతకుముందు సంవత్సరం కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ సార్? నేను 7వ సంవత్సరం సార్. 7వ సంవత్సరం 2017 బాగా వెల్ సెటిల్ అనమాట. అవును సార్. ఇక్కడ స్కూల్స్ కూడా మీకు బాగా అనిపిస్తున్నాను లేదా? స్కూల్ అక్కడ తీసుకెళ్ళి ఆ కార్యం నడిపిస్తుంటే అంటే సార్ అది డిస్మాండ్లో స్టేజ్లో ఉన్నప్పుడు 8 సంవత్సరాలు చేస్తారు మీరు ఏసీఆర్లో సార్. ఎవరు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఎవరు సార్? అది ఏపీడబ్ల్యూడీసీ వాళ్ళు సార్. సోషల్ ఎందుకు అంత నిర్లక్ష్యం? ఎందుకు 3 years పడుతుందా మీకు ఏసీఆర్ కట్టడానికి? స్కూల్స్ లేదు సార్. హై స్కూల్కి ఏ వర్క్ గురించి చెప్తున్నారు సార్? అంటే స్కూల్ బిల్డింగ్, అది బిల్డింగ్ లెస్ స్కూల్ అవుతాం సార్. అది దాన్ని రిక్వెస్ట్ పెట్టాం సార్. అది నా సీరియల్ నెంబర్ ఏంటి నేను చెప్పే వర్క్ గురించి? దీనిలో స్నాక్స్ లేదని మెన్షన్ చేయాలి. మీరే నా నోట్ తయారు చేసింది సార్ ఆఫీస్లో. అంటే అది శాంక్షన్ అంత బిజీయా?
అది కాదు సార్ శాంక్షన్ అవ్వలేదని చెప్పేసి నోట్ చేయలేదు సార్. ఎవరు జారీ చేశారు నోటు? మీరేంటి అక్కడ ఎన్ని ఎక్కడ ఉంది ఈ వర్క్ అని మెన్షన్ చేసే వర్క్ ఎక్కడ ఉంది? అంటే నాటు నేడు వర్క్లో శాంక్షన్ అవ్వలేదు సార్. ఇది దాన్ని శాంక్షన్కి రికమెండ్ చేసుకుంటారు. అది ఇప్పుడు అక్కడున్న ఈ 2 ఏసీఆర్లు కంప్లీట్ అయిపోయినాయా? ఇది హై స్కూల్లో వచ్చిన నంబర్ 23 చూడండి. ఫైనల్ స్టేజా? కంప్లీట్ అయింది సార్ 2 రీసెర్చ్ కమిటీ అడ్మినిస్ట్రేషన్. స్పెల్ 2 ఏంటి అక్కడ? స్పెల్ ఇప్పుడు వచ్చిన ఫస్ట్ పేజ్లో సార్. స్పెల్ 2 వచ్చేసి సెకండ్ పేజ్ సార్. ఎన్ని ఇచ్చారు? సంఘం గారు వచ్చేసారు 2 సార్. టోటల్ 2 అంటే ఫస్ట్ పేజ్ ఆల్రెడీ కవర్ సార్. అది ఫస్ట్ పేజ్లో 10 కాంప్లెంట్స్ క్లోజ్ అయ్యాయి, కవర్ అయింది సార్. సెకండ్ పేజ్లో రూమ్స్ వచ్చింది సార్. కన్ఫ్యూజింగ్ ఉంది. నోట్ ఇట్లా కాకుండా మీరు వర్క్ ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ గురించి నాకు సపరేట్ షీట్ ఓకే ఇవ్వండి. ఓకే ఓకే. Wherever works are not started, stop all the works. Issue instructions to all line departments. Any work not grounded, stop all the works. If you complete audit, then only we will give instructions. చెప్పండి. మిడ్ డే మీల్స్ గురించి చెప్పండి సార్. అది పోషక అభియాన్లో మన 1020 పిల్లలకి కవర్ అవుతున్నారు సార్. వారానికి 5 ఎగ్స్ ఇస్తున్నాం సార్. చిక్కీలు వచ్చేసి 3 ఆల్టర్నేట్ డేస్ 3 రోజులు సార్. తర్వాత రాగి మాల్ట్, జాగరి, అక్షయ పాత్ర ద్వారా మనం చేపిస్తాం సార్. ఏం చేపిస్తున్నాం? అక్షయ పాత్ర వాళ్ళు కుకింగ్ సెంట్రలైజ్డ్ కుకింగ్ షెడ్ ఉంది సార్. 6 పిల్లలు సార్. అక్కడి నుంచి ఎంతమంది పిల్లలకి ఇస్తున్నారు? మొత్తం 10,000 మంది, 10,000 మంది పిల్లలు సార్. రాగి ఎంతమందికి ఇస్తున్నారు? రాగి కూడా సేమ్ అండ్ అటెండ్ అయిన పిల్లలందరూ కూడా తీసుకుంటారు సార్. తహసీల్దార్ సిఎస్డినా డిగ్రీనా? దాన్ని మొదటిగా వేసి నాకు ఆ ఫోటోస్ పంపించాను. ఎక్కడైనా రాగి స్టాక్ ఎక్కడ పెట్టారు స్టాక్? స్కూల్స్లోనే ఉంది సార్. ర్యాండమ్గా తీసుకోండి ఒక శాంపుల్. 5 శాంపుల్స్ ఉంటాయి ర్యాండమ్. సార్ మనకి జాగరి వచ్చి సత్యసాయి ట్రస్ట్ నుంచి ఇబ్బందా సార్? ఆ రోజు ఇన్స్పెక్షన్ చేస్తారు. ఓకే. ఓకే. జాగరి రాగి బోర్డ్ ఇన్స్పెక్షన్. ఓపెన్ ద ప్యాకెట్, put in a container, take a picture and send. 5 samples I want. సార్ మొత్తం శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయి సార్. ప్రైమరీ స్కూల్స్లో 266 మంది సార్. ఎయిడెడ్ స్కూల్స్లో 13 మంది. శాంక్షన్ పోస్టులు 5 ఉన్నాయి సార్. సార్ మన ప్రైమరీ కానీ హై స్కూల్స్ మొత్తం మున్సిపాలిటీలో 32 ఉన్నాయి సార్. 33 అనిపించారు మీరు? అంటే 33 సార్. మన రూరల్లో వచ్చేసి 4 వేకెన్సీలు ఉన్నాయి. నమస్తే సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిడ్ డే మీల్స్, ఎన్రోల్మెంట్ చేస్తాం సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మిడ్ డే మీల్స్, ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్, కోకరికులర్ యాక్టివిటీస్ చూస్తాం సార్. మీకు సరిపోతున్నాయా? మనకి అక్షయ పాత్ర సప్లై చేస్తాం సార్. మన కమ్యూనిటీస్కి సంబంధించి ఓకే సార్. అటెండ్ అయిన పిల్లలకి భోజనాలు సప్లై చేస్తాం సార్. వాట్ వాజ్ మై క్వశ్చన్? మిడ్ డే మీల్స్ సరిపోతున్నాయా? సార్ సఫిషియంట్ సార్. సరిపోతుందా? పిల్లలందరికీ అందుతుందా కంప్లీట్గా? వస్తుంది సార్. అటెండ్ అయిన పిల్లలందరికీ షార్టేజ్ లేదా? లేదు సార్. ఖచ్చితంగా ఈరోజు స్కూల్ చెక్ చేస్తాం సార్ నేను. డైరియా కంట్రోల్కి మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అలాగే జింక్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. సో దీని మెయిన్ టార్గెట్ వచ్చేసి 0 to 5 years పిల్లలు సార్. నెక్స్ట్ తర్వాత స్కూల్లో వెళ్ళాలి సార్. కేసెస్ రాకపోతే ఓఆర్ఎస్ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? బట్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కనుక ప్రివెన్షన్ మెథడ్లో ప్రాబ్లం ఏంటి? సరే, ఎక్కడ డౌట్ వచ్చింది? ఒకవేళ ఏదైనా సడన్గా అవుట్బ్రేక్ వస్తే మన బాధ్యత లేదా? శానిటేషన్ డ్రైవ్ చేయండి అక్కడ. ఎప్పుడు వెళ్తున్నారు మీరు అక్కడ? ఎందుకు ఇన్ఛార్జ్ ఎందుకు సస్పెండ్ అయ్యారు? మీరు ఉన్నారా? సార్ ఇది లాస్ట్ 1 year నుంచి ఉంది సార్. పొలకలూరు ఇప్పటి వరకు కూడా అంటే 1 year నుంచి
పర్మనెంట్ సెక్రటరీని ఇవ్వలేదు సార్. గ్రేడ్ 1 పంచాయతీ సార్, బట్ పర్మనెంట్ సెక్రటరీ అనే వాళ్ళని ఇవ్వరు సార్. అట్లానే ఇచ్చే ఇన్ఛార్జెస్ కూడా ఈవెన్ బిల్ కలెక్టర్స్ కూడా మనకి వేసేస్తారు సార్ సెక్రటరీస్. దానికి ఏంటి అని అంటే మాత్రం ఎలాంటి ఆన్సర్ మనకి ఆఫీసర్స్ నుంచి రాదు. స్టార్టింగ్ టుమారో దగ్గర ఉండి శానిటేషన్ డ్రైవ్ చేయించి విత్ దేర్ కన్సెంట్ ఐ వాంట్ టు కంప్లీట్ దట్ వర్క్. ఓకేనా? ఒక సింగిల్ కేసు రాకూడదు ఆ పనిలో ఉన్నట్టు కూర్చోమ్మా. జాగ్రత్త ఎట్లా ఉంది? కేసెస్ ఐడెంటిఫై అవ్వలేదు సార్, బట్ ప్రివెంటివ్గా ఈ సీజన్లో కేసెస్ రావడానికి ఫారెస్ట్ అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనూ 0 to 5 yearsకి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయమని డిఎంఎడ్ అచ్యూట్ ఆర్డర్స్ వచ్చింది సార్. జాగ్రత్త కూడా ఎవరు సర్పంచ్ గారు చెక్ చేసుకుని ఒక రొటీన్గా మీరు ఈ పంచాయతీలో కూడా నాకు క్లారిటీ కావాలి. శానిటేషన్ ఉండాలి. అలాగే సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క సింగిల్ నాకు హెల్త్ కేసు రాకూడదు. అలాగే సార్. చెక్ చేసుకోండి ఒకసారి. అలాగే సార్. మనం రీసెంట్గా ఓహెచ్ఎస్ఆర్ కూడా అన్ని క్లీనింగ్ పెట్టాం సార్. మళ్ళీ నెక్స్ట్ వీక్ మొత్తం క్లీన్ చేస్తాం సార్. మీరు చెప్పండి కానీ ఇదేంటి వర్కింగ్ ప్రోగ్రామ్ ఏముంది? ఇది హాఫ్ పేట ఎందుకు ఆగింది? నంబర్ 7 జరుగుతుంది సార్. ఏ స్టేజ్లో ఉంది? ఇది 50% పైప్ లీక్ అయ్యింది. ఎందుకు అక్కడ కాజీపేటను హాఫ్ పేట ఎందుకు డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉంది? సార్ సిఎస్కి ఎవరు? కాజీపేట ఎవరు చూస్తున్నారు? ఈ పైప్ లైన్ లీక్ సార్ కాశీపేటలో మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ 40 లీటర్స్ డిస్మాంటిల్ స్టేజ్లో కదా, ఎందుకంటే అది సిగ్లా వస్తులో ఉండటం వల్ల మనకి ప్రాపర్గా క్లీనింగ్ చేసినా కూడా పడిపోయే స్థాయిలో ఉంది సార్. ఆల్రెడీ నిన్న డిఈ గారు ఏఈ గారు వచ్చి చూసారు సార్. అక్కడ ఒక అంటే కొత్తగా ఓహెచ్ఎస్ఆర్ కట్టాల్సిన నీడ్ అయితే ఒకటి ఉంది సార్. అది ఎక్కడ ట్యాంకు? ఎక్కడ లొకేషన్ ఎక్కడ? ఎంపీటీసీ పక్కన అదే ఓల్డ్ అదే మనం న్యూగా ఒకటి 60 KL కన్స్ట్రక్ట్ చేసాం సార్. దాని పక్కనే ఉంటుంది సార్ 50 మీటర్స్లో సార్. మెయిన్గా మనకి ఇప్పుడు హాఫ్ పేటకి ఇబ్బంది ఏంటంటే అక్కడ ఆ ఏరియాలో ఓట్స్ పడవు సార్. అంటే ఆ 300 అబవ్ వెళ్ళాలి సార్. ఇక్కడ మనకి ప్రజెంట్ ఈ కాజీపేట అవుట్స్కట్స్లో చెరువు ఉంది సార్. అక్కడ నుండి పంపింగ్ జరుగుతుంది సార్. సోర్స్ హాఫ్ పేట సొంతకు వెళ్తుంది సార్. హాఫ్ పేట నుండి మళ్ళీ మనం జాకీర్ హుస్సేన్ నగర్కి అక్కడ నుండి పంప్ చేస్తాం సార్ వాటర్. సో ఇప్పుడు దానిలో జేజేఎం కింద మనం పైప్ లైన్ పంపింగ్ మెయిన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సార్. కాపీ ఇవ్వలే కదా? హాఫ్ పేట ఆల్రెడీ చెప్పే కదా నంబర్ 7. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? ఎక్కడ ఉంది? సీల్ నెంబర్ ఏంటి? ఇప్పుడు అంటే కట్ పేస్ట్ చేశారా వీళ్ళు? ఏమైనా వర్క్ ఎక్కువ అయిపోయిందా? 1474 గ్రూప్కి కాస్త 4 కోట్ల అమౌంట్ వచ్చింది సార్. వెరీ లెస్. 1474 సార్. అదే ఇంప్రూవ్ లోన్ గ్రూప్ లేదు సార్. అసలు వచ్చింది. జిల్లాలో ఏంటి పొజిషన్? మీరు ఎక్కడ ఉన్నారు? మీరు జిల్లాలో ర్యాంకింగ్ ఏంటి? తెనాలి ఎస్ఎన్జీస్లో ఏ గ్రేడ్లోనే ఉన్నాం సార్. ఏ గ్రేడ్లోనే ఉన్నాం సార్. టోటల్ ఎంత మన పాపులేషన్? ఫీమేల్ పాపులేషన్ ఎంతమ్మా? 18,500. అది మీరు చెప్పే లెక్క ఇది. మండల పాపులేషన్ ఎంతమ్మా? 21,000. అదే చెప్తాం, ఆ ఫిగర్ తీసుకొస్తాం మీకు. మీకు బడ్జెట్ మేము ఉన్నాం కదా. ఇట్స్ నాట్ అదర్ వే రౌండ్ కదా. తీయండి మీరు ఆ బ్రేకప్ తీసి ఇవ్వండి ఏజ్ వైజ్. ఏజ్ వైజ్ మీద ఏజ్ వైజ్ చేయండి.
yourself has given 37,000, no? ఓకేనా? 37,000 మీకు ఇచ్చారు కదా మీరు. ఇంట్లో చాలా కొత్త పడలు ఎక్కడన్నా ఒకళ్ళు 10 మందిగా కూడా దొరకట్లేదు సార్. నిర్వీర్యం చేసేసారు వ్యవస్థ. ఎక్కడ చేశారు మీరు? యాక్టివ్గా ఎక్కడ ఉన్నారు? గ్రామాల్లో వస్తున్నారా? 2012 ఎన్ని ఉన్నాయా మా గ్రూప్స్? గుర్తుందా మీకు? 14 ఎగ్జాక్ట్లీ 1400 గ్రూప్స్ ఉండేవి. 10 సంవత్సరాల తర్వాత మీరు కేవలం 400 గ్రూప్ పేరు మీద సరిపోతుందా? ఒకసారి ఫోకస్ పెట్టండి. డూ వన్ ఫోకస్ మీటింగ్ టు కమ్ బ్యాక్ విత్ some solutions on how to improve this. Yes. అవగాహన సున్నా వడ్డీ ఎందుకు గ్యాప్ వచ్చింది 300 గ్రూపులకి? లోన్ లేని గ్రూపులు ఉన్నాయా మన దగ్గర? మరి వాటిని గ్రూపులు అంటారా మీరు లోన్ లేకపోతే? ఆ టైంలో సున్నా యూజ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు అందరికీ వచ్చింది సార్. 2 times సున్నా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆలోచనలను ఆశయాలను ప్రధాని మోదీ ఆచరణలో చూపటం శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘనమైన నివాళులు అర్పించడమేనని బీజేపీ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ అన్నారు. తెనాలి బీజేపీ కార్యాలయంలో టౌన్ బీజేపీ అధ్యక్షులు సంపత్ రాయుడు ఆధ్వర్యంలో ఆదివారం జనసంఘ నాయకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ సంస్మరణ సమావేశాన్ని నిర్వహించి ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. జనసంఘ నాయకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆర్టికల్ 377ను వ్యతిరేకించిన విధానాన్ని ప్రధాని మోదీ రద్దు చేయటం ద్వారా మోదీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటం జరిగిందని, అదే ఆయనకు ఘన నివాళి అని రామకృష్ణ అన్నారు. టి అనంతాచార్యులు మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవిత విశేషాలను వివరిస్తూ నివాళి అర్పించారు. కార్యక్రమంలో కటారి వాసుదేవ నాయుడు, నందకిషోర్, పట్టణ ప్రధాన కార్యదర్శి దారా సాయి గుప్తా, సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, బొమ్మదేవర కనకదుర్గ, అన్నవరపు వేణు, శిఖా రవీంద్ర, డి హనుమంతరావు, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా వారు ఏదైతే 370 ఆర్టికల్కి వ్యతిరేకంగా గళం విప్పి ఒక దేశంలో 2 జెండాలు 2 ప్రధానులు ఉండకూడదు అని నినాదం ఇచ్చారో దాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు 370 ఆర్టికల్ ఎత్తేయటం ద్వారా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇది నిజంగా వారు స్వప్నించిన భారతదేశం ఈరోజు నడుస్తుంది. ఇది అంతటికీ వారి ఆలోచనలే కారణం. ఈ సందర్భంగా వారికి మరొకసారి ప్రత్యేకంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయన మొట్టమొదటగా ఆయన రాజకీయ జీవితాన్ని హిందూ మహాసభతో ప్రారంభించాడు. అనేక మంది దేశభక్తుల్ని కూడగట్టి భారతీయ జనసంఘని స్థాపించడం జరిగింది. ఆయన మొట్టమొదటిగా పార్లమెంటుకి ఎన్నికలు జరిగిన సమయంలోనే ముగ్గురు పార్లమెంటు సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజున భారతీయ జనసంఘ్ తరఫున ఆయన దేశభక్తుడుగా మొత్తం ఈ దేశాన్నంతా పర్యటించి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. అంతేకాకుండా మన రాజ్యాంగ పరిషత్తులో కూడా ఆయన సభ్యులుగా ఉంటారు. మొట్టమొదట క్యాబినెట్లో, నెహ్రూ గారి క్యాబినెట్లో ఆయన భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసి ఆయనతో విభేదించి ఆ తదుపరి బయటికి వచ్చి భారతీయ జనసంఘని స్థాపించడం జరిగింది. ఆయన మరణాన్ని చాలామంది శంకించడం జరిగింది. ఇది న్యాచురల్ డెత్ కాదు, ఇది సహజ మరణము కాదు అని చెప్పేసి. కాబట్టేసి 371 అధికరణాన్ని ఆయన తొలగించాలని కలలుగన్నారు. ఈ రోజు మన ప్రధాని మోడీ గారు 371 అధికరణాన్ని రద్దుపరచడం జరిగింది. ఇది నిజంగా భారతీయ జనతా పార్టీ అలాగే మన యొక్క ప్రధాని మోడీ స్వర్గీయులైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీకి అర్పించినటువంటి నిజమైన నివాళిగా మనని భావించాలి. ఆయనకి మరి ఈ రోజున తెనాలిలోని భారతీయ జనతా పార్టీ శాఖ ఇక్కడ ఘనంగా నివాళులు అర్పిస్తున్నది. వ్యవసాయ కార్మిక సంఘ నేత కాబోతు రామస్వామి సేవలను స్మరించుకుంటూ ఈ నెల 30వ తేదీన గుంటూరు మల్లయ్య లింగ భవన్లో నిర్వహించే కాబోతు వారి సంస్మరణ సభను జయప్రదం చేయాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కె ఈశ్వరరావు పిలుపునిచ్చారు.
స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వరరావు మాట్లాడుతూ కాబోతు రామస్వామి జీవితం కమ్యూనిస్టు ఉద్యమంతో ముడిపడి ఉందన్నారు. వ్యవసాయ కార్మిక సభను స్థాపించిన కాబోతు రామస్వామి వ్యవసాయ కార్మికుల పక్షాన అనేక పోరాటాలకు ఊపిరిలూదారని, వారిని స్మరించుకుంటూ నిర్వహించే సంస్మరణ సభలో మరికొంతమంది కమ్యూనిస్టు నాయకులను స్మరించుకోవడం జరుగుతుందని, కార్మిక సంఘాలు సభను జయప్రదం చేయాలని ఈశ్వరరావు కోరారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ నాయకులు బొల్లిముంత కృష్ణ, ఎన్జీఓ సంఘ నాయకులు కృష్ణమోహన్, ఎస్టీయూ నాయకులు కె బెనహర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ 80 సంస్థ వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం కరపత్ర ఆవిష్కరణ జరుగుతుంది. దీనికి జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు గారు మాట్లాడతారు. జిల్లాలు కాదు, ఆయా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తిరిగి వ్యవసాయ కార్మిక నిర్మాణం చేసిన గొప్ప కామ్రేడ్ కాబోతు రామస్వామి గారు. ఆయన విరోచితమైన గాథలో రెడ్ విలేజ్గా దావులూరును మార్చిన విధానం కూడా మన ప్రముఖ రచయిత చల్లపల్లి స్వరూపరాడు గారు లెనిన్గ్రాడ్ అనే ఒక పుస్తకంలో ఆమె రికార్డ్ చేయడం జరిగింది. ఆ రకంగా అనేక మంది పరిశోధన విద్యార్థులు కూడా ఈరోజు డాక్టర్ పిల్లి వాసు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా రామస్వామి గారు చేసిన విరోచితమైన పోరాటాలు, ఒక దళితులుగా కార్మిక సంఘాన్ని అంతకుముందు ఓన్లీ రైతు సంఘాలే ఉండేవి. వ్యవసాయ కార్మికులకు కూడా సంఘం ఉండాలని పిలిపించి అది పార్టీ నిర్మాణంలో భాగం చేసి స్థాపించి దానికోసం పాటుపడిన గొప్ప వ్యక్తి రామస్వామి గారు. రామస్వామి గారు తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో పుట్టి పెరిగి వ్యవసాయ కార్మికులతో మరి ముత్తేవి మాధవాచార్య గారి ద్వారా కమ్యూనిస్ట్ పార్టీలోకి అడుగు పెడతాం జరిగింది. ఈ నేపథ్యంలోనే దావులూరు అనే గ్రామాన్ని రెడ్ విలేజ్గా మార్చినటువంటి నాయకుడు కాబోతు రామస్వామి గారు. రామస్వామి గారు వ్యవసాయ కార్మికుల యొక్క కూలీ రేట్ల పెంపుదల కోసం, వ్యవసాయ కార్మికులకు సాగు భూములు పంపిణీ చేయటం, అదేవిధంగా నీడ కొరకు అనేకమైనటువంటి భూ పోరాటాలు చేసి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించినటువంటి దాంట్లో మరి కాబోతు రామస్వామి గారు కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసి మరి కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేసినటువంటి నాయకుడు కాబోతు రామస్వామి గారు. దుగ్గిరాల శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఏపీ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. దుగ్గిరాల శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఏపీ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జనసేన కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంరెడ్డి మాట్లాడుతూ పసుపు దగ్ధమై 5 నెలలు కావస్తున్నా గానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. గద్దె శ్రీహరి మాట్లాడుతూ సబ్ కలెక్టర్ స్పందించినట్లు క్రింది స్థాయి అధికారులు స్పందించడం లేదన్నారు. యజమాని ఆస్తులను ఆర్ఆర్ యాక్ట్ కింద స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పేరుని రవికిషోర్ మాట్లాడుతూ అధికారుల మధ్య సమన్వయం లేదని చెప్పారు. మనోహర్ మాట్లాడుతూ ముందు రైతులు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోండి, సమస్యను లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుండి వచ్చే సాయం కోసం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా బాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకట్రామయ్య, లంకిరెడ్డి నాగేశ్వరరెడ్డి, నాదెళ్ల చంద్రశేఖర్, సుబ్బారావు, ప్రసాదరావు, సురేంద్ర, రామిరెడ్డి, బొల్లిముంత రామారావు, తుంగల వీరరాఘవులు, చందు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ దగ్ధమై దాదాపు 5 మాసాలు గడిచింది. అప్పటి నుంచి ఇప్పటికీ బాధ్యత పసుపు రైతులంతా కూడా ప్రభుత్వం ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా కానీ ఇంతవరకు ఎటువంటి ప్రతిఫలం కూడా రైతాంగంకి దక్కలేదు. అందుకని ఈరోజు దిగిరాల్లో పసుపు రైతుల సమావేశం జరిగి రేపు కలెక్టర్ గారిని కలవాలని ఈరోజు మన మంత్రి గారు మనోహర్ గారిని కలిసి తమ సమస్యల్ని విన్నవించుకోవటానికి మేము ఇక్కడికి వచ్చాం. ఈరోజు మేము అడుగుతుంది ఏంటంటే
మార్కెట్ రేటు ప్రకారం 12,500 రూపాయలు ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్. అట్లాగే సబ్ కలెక్టర్ గారు కూడా అనేక సార్లు అధికారులతో రైతులతో చర్చలు జరిపారు, సానుకూలంగా స్పందించారు. కానీ ఇన్సూరెన్స్ అనేది ఒక పీటముడిలాగా పడిన పరిస్థితి. దీన్ని గురించి మనోహర్ గారికి కూడా మేము వివరించటం, వారు కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, అట్లాగే లోకేష్ గారితో కూడా మాట్లాడి సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచి ఏ విధంగా రావాల్సిన సహాయం అందే విధంగా చూస్తాము అని హామీ ఇవ్వటం జరిగింది. ఆ ఇన్సూరెన్సు జిల్లా ఇన్ఛార్జ్ మేడం ఒక ఆవిడ వచ్చి ఆవిడేమో పేపర్స్ ఇంకా మాకు సబ్మిట్ అవ్వలేదని చెప్తున్నారు. ఇవన్నీ ఒక సమస్య అయితే, ఆయన దగ్గర నుండి సీజ్ చేసిన కొంత పసుపు వాళ్ళ గోడౌన్లోనే ఉంది. ఆ గోడౌన్లో ఉన్న దాన్ని మన డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు సీజ్ చేశారండి. ఆ సీజ్ చేసిన దాన్ని ఆక్షన్ పెట్టి దాన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇందాక నా పెద్దలు చెప్పినట్టు 12,500 మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. దీనిలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలండి. దీనిలో అంతమంది రైతులు ఈ పొలాలను వదిలేసుకుని ఇక్కడ ఇలా తిరగటం చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి అండి. రెండోది, పెట్టుబడులు పెట్టాల్సిన సమయం వచ్చింది. మాకు తొందరగా ఇప్పించవలసిందిగా మేము ప్రతి నాయకుడిని కోరుతున్నాం, ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి కలుస్తున్నాం. ఈరోజు దానిలో భాగంగానే నాదెళ్ల మనోహర్ గారిని కలిసాం. నాదెళ్ల మనోహర్ గారు త్వరలోనే మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చి, ఇన్సూరెన్స్ అమౌంట్ ముందు ఫస్ట్ తీసుకోండి, తర్వాత మేము గవర్నమెంట్ నుంచి వచ్చే సాయం ఏదన్నా ఉంటే చూస్తామని చెప్తున్నారు. అలాగే ఇవాళ ఆర్డీఓ గారితో కూడా మాట్లాడారంట. ఆర్డీఓ గారితో మాట్లాడి దాంట్లో చెప్పింది ఏంటంటే 4,200 4,300 మాకు ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదో వస్తుందని చెప్తున్నారు. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ వరకు ముందు మీరు తీసుకోండి, తర్వాత మనం గవర్నమెంట్ తరఫున విషయం ఏమంటే మాట్లాడుకొని మనం మీకు న్యాయం జరిగే విధంగా మేము మా వంతుగా మేము చేస్తాము, లోకేష్ గారు మేము కలిసి చేస్తామని ఆయన హామీ ఇస్తున్నారు. దానికోసమే మేము ఇవాళ మనోహర్ గారిని ఒకసారి కలిసి మా విజ్ఞప్తిని తెలియజేయడం కోసం మేము ఇక్కడ అందరం రైతులందరం కలిసి వచ్చాం. దాని గురించి చెప్పాం. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఉందండి, ఆర్డీఓ గారు కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళు చేసే పని చేస్తున్నారు అనుకుంటున్నాం, కానీ ప్రాసెస్ అయితే ముందు జరిగినట్టు మాకు అనిపించలేదు. ఇప్పుడు మనోహర్ గారే డైరెక్ట్గా నేనే ముంబై ఆఫీస్తో మాట్లాడాల్సి వచ్చే విధంగా ఉంది. అక్కడ ఇన్సూరెన్స్ క్లియరెన్స్ చేయాలంటే నేనే మాట్లాడాలన్న పొజిషన్లో సారే చెప్తున్నారు. అంటే మినిస్టర్ గారి లెవెల్కి మాట్లాడాల్సిన పొజిషన్కి ఎందుకు వస్తుంది? అసలు వాళ్ళు ఏం చేశారు? మా కోల్డ్ స్టోరేజ్ ఓనర్లు కానీ వాళ్ళు అసలు ఎటువంటి బాధ్యత తీసుకున్నట్టు మాకు అనిపించలేదని మా అందరికీ కొంచెం ఈ పూట అనిపిస్తున్న విషయం అండి. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులను మొత్తం జప్తు చేసి అక్కడున్న ఇప్పుడు దీంట్లో ఏంటంటే డైరెక్టర్ల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు. కానీ అక్కడ ఎండి హరిఓం అనే ఎండి ఉన్నాడు, అతని మీద ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకున్నట్టు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. హిందువుల ఆత్మగౌరవాన్ని హిమాలయాల అగ్రభాగాన నిలిపిన మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం హిందూ సామ్రాజ్య దినోత్సవమని హిందూ బంధువులు పట్టణంలో శోభాయాత్ర, బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ స్మారక సేవా సమితి నిర్వహణలో ఆదివారం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి బురిపాలెం రోడ్లోని శివాజీ చౌక్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. కాషాయ తలపాగాలు ధరించి కాషాయ జెండాలతో బైక్ ర్యాలీలో యువత హర్షం వ్యక్తం చేయగా మహిళలు బైక్ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి బయలుదేరిన బైక్ ర్యాలీ వివిధ కూడళ్ల మీదుగా శివాజీ చౌక్ ప్రాంగణానికి చేరుకుంది. దారి పొడవునా శివాజీ మహారాజుకు జై అంటూ యువత నినాదాలు చేశారు. ఆయా కూడళ్లలో బైక్ ర్యాలీ ప్రాధాన్యత క్రమం హిందువుల ఐక్యతను చాటింది. ఛత్రపతి శివాజీ స్మారక సేవా సమితి ప్రధాన కార్యదర్శి మైలా హరికృష్ణ, ఆర్ఎస్ఎస్ నాయకులు అంబటి మురళి, బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, టి అనంతాచార్యులు, కట్టారి వాసుదేవ నాయుడు, హనుమాన్ శోభాయాత్ర సభ్యులు, హిందూ బంధువులు భారీ సంఖ్యలో వేలాదిగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఏదైతే వీర శివాజీ ఈ దేశానికి చక్రవర్తిగా, ఈ ప్రపంచానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన సందర్భంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం అనే నా పేరుతో ఈ రోజున ఈ కార్యక్రమం తెనాల్లో గత 50 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది.
దానిలో భాగంగా ఈ కమిటీ వారందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఎత్తున నిర్వహిస్తున్న కమిటీ సెక్రటరీ మైలా హరికృష్ణ గారికి, విశ్వ హిందూ పరిషత్ వారికి, సంఘం వారికి, మిగతా హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, హిందువులందరూ ఇదే విధంగా సంఘటితంగా ఉండి ఈ దేశంలో ఏ విధంగా అయితే మిగతా జనాభా పెరిగిపోతా మనం ఒక ప్రమాదం అంచుకెళ్తున్నామో దాని గురించి అందరం జాగ్రత్తలు అయి ఉండి హిందువులందరూ సంఘటితంగా ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఇవాళ వచ్చేసింది మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క పట్టాభిషేకం మహోత్సవాన్ని ఈ రోజున మనం పురప్రజల్లో అందరూ కలిసి ఈ రోజున ఇంత ఘనంగా నిర్వహించుకోగలుగుతున్నాం. ఇది హిందూ బంధువుల ఒక విజయం అని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఇదే విధంగా ప్రతి కార్యక్రమానికి హిందూ బంధువులందరూ ముందుకొచ్చి ఐక్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో మరెన్నో జరపాలని, హిందూ సంఘటన ఏదైతే ఉందో దాన్ని శక్తివంతంగా పటిష్టంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్క హిందూ బాధ్యత అని చెప్పి మన బాధ్యత ఏదైతే ఉందో దాని కర్తవ్యాన్ని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా నిర్వహించాలనే దృక్పథంతో ఈ రోజున శివాజీ స్మారక సమితి యొక్క ఈ ర్యాలీని ఘన విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి. సేవా దృక్పథంతో అందించే నగదు ప్రోత్సాహంతో మెరిట్ విద్యార్థులు విద్యలో మరింతగా రాణించి జీవితంలో స్థిరపడ్డాక మరికొందరి విద్యా అవసరాలు తీర్చడం లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ సాయిరామ్ అన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఎంఎస్ పాలెంలోని అక్కలవారి కళ్యాణ మండపంలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్, నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ట్రస్ట్ నిర్వాహకులు ఎల్వి అప్పారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్కు చెందిన క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సాయిరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యూరో సర్జన్ వజ్రాల శివకుమార్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విజేతలను గుర్తించి నగదు ప్రోత్సాహం, నోట్ పుస్తకాలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. 1,16,000 రూపాయల మేర దాతల సహకారంతో ఈ సహకారం అందించామని ఎల్వి అప్పారావు తెలిపారు. ఇదే కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగి సేవాభిలాషి శనగలపాటి బ్రహ్మానందం దంపతులను జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. వివిధ రంగాలలో ప్రతిభావంతులైన ఆంజనేయచారి, వాసుదేవరావు, విశ్వనాథ్ దంపతులు ట్రస్టు ద్వారా ఆత్మీయ సత్కారం పొందారు. 125 మంది విద్యార్థులు ట్రస్టు సేవలను అందుకున్నారు. కార్యక్రమంలో వీరేంద్ర జ్యోత్స్న, లక్ష్మీకాంతమ్మ, ఎం రమణయ్య, కేశవరావు, వెంకట్, శోభాదేవి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మెమరీ అనేది మన జ్ఞాపక శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనిషి పెరగడం. ఈ జ్ఞాపక శక్తి రావాలంటే మన పిల్లలందరూ త్రిపుల సినిమా లాగా త్రిపుల నేర్చుకోవాలి. రీడ్ అండ్ రివైజ్. ఈ 3-6 లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు వాడు. అందుకనే ఈఎల్ అప్పారావు గారు ఏం చేశారంటే ఒక 100 సార్లు చదివితే ఒకసారి రాసిస్తే సరిపోతుంది, 100 సార్లు చదివినట్లయినా. అందుకనే వాళ్ళు పుస్తకాలు మీకు పంపిణీ చేయడంలో, నోట్బుక్స్ ఇవ్వడంలో మెయిన్ ఐడియా ఏంటంటే రాసుకుంటుంటే 10 సార్లు నుంచి 100 సార్లు చదివినట్లు లెక్క. అప్పుడు బ్రెయిన్లో ప్రింట్ అవుతుంది. మీరు రోజు ఒక 1 అవర్ రాయాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. తర్వాత రాత్రి పడుకోబోయే ముందు మీరు చదివిన పేజీ గుర్తుపెట్టుకున్న 5 మినిట్స్ రాత్రి పడుకోబోయే ముందు ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా సరే, 5 మినిట్స్ మనం ఇవాళ ఏం చదివాము అనేది ఆ పేపర్ మీరు మైండ్లో పెట్టుకొని నిద్రపోతే దట్ విల్ క్రియేట్ ఏ ఫోటోగ్రఫిక్ మెమరీ. మనం ఇప్పుడు చదువుతున్నాం మర్చిపోతున్నాం అంటున్నారు పిల్లలు. కానీ అది మర్చిపోకుండా ఒక సీక్రెటే చెప్తున్నాను మీకు. రాత్రి పడుకోబోయే ముందు ఒక 5 మినిట్స్ మనం ఏం చదివాము అనేది రివైజ్ చేసుకోండి. అది ఫోటోగ్రఫిక్ మెమరీలో రిజర్వ్. అది మీరు ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేదు. చదువుకొని పడుకున్నారనుకోండి రివైజ్ చేయకుండా, యూ విల్ ఫర్గెట్ అండ్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్. మేము చిన్నప్పుడు మా ఊళ్ళో 2 ఊళ్ళ మధ్యలో ఆరేగ చెట్టు ఉండేది. వర్షాకాలం వస్తే ఆ ఆరేగ నార తీసుకొచ్చి మళ్ళా పెట్టుకునేవాడు. ఆరేగ నార ఎక్కడ ఉంటుందో అక్కడ పిలువబడదు. ఆరేగ చెట్టు ఉన్నా ఆరేగ నార ఉన్నా పిలువబడదు. ఇది సైంటిఫిక్ రీజన్. ఈ ఆరేగ నార తీసుకొచ్చి వేస్తే ఈ లక్కయ్యలో ఉన్నటువంటి మ్యాగ్నెట్ పవర్ డిజాల్వ్ అవుతుంది. అప్పుడు వీళ్ళు కాల్ చేశారు దాన్ని. 2 నిమిషాల్లో కాలనీ మొత్తం కాలిపోయింది. కానీ ఒక్కరు కూడా మరణించలేదు. ఆ ఇళ్లలో ఉన్నవాళ్ళు ఒక్కరు మరణించలేదు. ఎందుకు తెలుసా? ఇవాళ వాళ్ళు టెక్నాలజీ పెరిగినట్టున్నారు.
12వ శతాబ్దంలో భారతీయులు సృష్టించిన టెక్నాలజీ ఈ రోజున టెక్నాలజీ కంటే చాలా గొప్ప టెక్నాలజీ అది. వాళ్ళు ప్రతి ఇంటికి స్వరంగ మార్గాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్వరంగ మార్గంలో కూడా అందరూ బయటకు వచ్చేసారు. వాళ్ళు ఆ రోజు 12వ శతాబ్దంలో విమానం కనిపెట్టారు. 17వ శతాబ్దంలో కనిపెట్టే విమానాన్ని పిల్లలకి పాఠ్యాంశంలో ఇస్తే విమానం రైట్ షోలో కనిపెట్టారని రాస్తున్నారు. మా దగ్గర చదువుకునే పిల్లలకి విమానం కనిపెట్టింది ఎవరంటే భారతీయుడే రాస్తారు. మాకు రాకపోయినా పర్లేదు, చెప్పడం. అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసి మండలాన్ని జిల్లాల్లోనే ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేయాలని ఏపీ ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ మనోహర్ అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మండలాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేయాలని ఏపీ ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో చేసిన అభివృద్ధి పనులు ఏ స్థాయిలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఉన్నారన్నారు. జూలై 1వ తేదీ నుండి పెన్షన్ పెంపుదల చేసి అర్హులందరికీ అందిస్తామన్నారు. తొలుత నాదెండ్ల మనోహర్ ను అధికారులు ఘనంగా సన్మానించారు. వికలాంగుల సంక్షేమం కోసం భీమవరపు వేణుగోపాల్ రెడ్డి 25,000 రూపాయల చెక్కును మంత్రి మనోహర్ కు అందజేశారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ విష్ణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విజిట్ చేస్తున్నాను సార్. విజిట్ చేసి ఆ రిపోర్ట్ తయారు చేస్తున్నాను సార్. మీ డ్యూటీ ఏంటి? MAO1గా స్కూల్ పర్యవేక్షణ సార్. అధికారి సార్. ఏం పర్యవేక్షిస్తారు? స్కూల్ విజిట్ చేసి ఆ స్కూల్లో ఉన్నాయని అన్ని వాళ్ళు టీచింగ్స్ ఎలా చదువుతున్నారు వాళ్ళ యొక్క రిపోర్ట్ తయారు చేస్తున్నాను సార్. మీ ప్రైవేట్ స్కూల్స్ గురించి ఎవరు అడిగారు మిమ్మల్ని? ఇక్కడ మీరు ప్రైవేట్లో పనిచేస్తున్నారా మన గవర్నమెంట్ పాఠశాలలో పనిచేస్తున్నారా? టోటల్ స్కూల్ చెప్పాను సార్. ప్రైవేట్ స్కూల్స్ గురించి నేను ప్రస్తావించారు. మీరు ఇప్పుడు కూర్చొని ఇన్స్పెక్ట్ చేస్తున్నారా? మీరు చేస్తున్నాం సార్. ఏం ఇన్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు డ్రైన్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తాం సార్. 0 వడ్డీ వచ్చేటప్పటికి 1304 గ్రూపులకి 0 వడ్డీ వచ్చింది సార్. 1,69,00,000 రూపాయలు 0 వడ్డీ వచ్చింది సార్. పాల వెల్లువ మండలం శాంక్షన్ మండలం కాదు సార్, రాలేదు సార్. SHGs విలేజ్ లెవెల్ యానిమేటర్స్తో SHG మీటింగ్స్ పెట్టిస్తున్నాం సార్. అట్లాగే న్యూ బుక్స్ పెట్టించేసి SHG మీటింగ్స్ కంపల్సరీ అప్డేట్ చేయిస్తున్నాం సార్. మనం ఈ కొల్లిపరి మండల ప్రచారం నాకు 20,000 ఏకర్స్ ఉంది సార్. అన్నట్టు మనకు మెయిన్ ఈ మున్నంగి ఛానల్, కొల్లిపరి ఛానల్, పొలిమేర ఛానల్ ఉన్నాయి సార్. వీటికి మేము 2 ఎస్టిమేట్లు వేసాం సార్. ఒకటి 10.35, ఒకటి 10. నిన్న ఈవినింగ్ ENC ఆఫీస్లో అక్కడ మీటింగ్ జరిగింది సార్. ఆ 2 అప్రూవ్ అయినాయి సార్. నిన్న ఈవినింగ్ సార్, నైట్ 9 సార్ అక్కడ మీటింగ్ ENC గారు అప్రూవ్ చేశారు సార్ ఆ 2 ఎస్టిమేట్. ఏం ప్రయారిటైజ్ చేశారు మీరు? సార్ మేము డీసిల్టింగ్ వీడు ప్లస్ మనకి ఏంటంటే 8th మంత్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది సార్. మన BC సాయిల్స్ కాబట్టి ఫస్ట్ అంతా వీడు వస్తాయి సార్. అంటే వదిలే ముందు మనం కెమికల్ స్ప్రే చేయాలి. ఆ తర్వాత 6 months మెయింటెనెన్స్ పీరియడ్ పెట్టుకొని 6 నెలల్లో ఏంటంటే ఇది ఒక 10 days అట్లా డే బై డే ఒక డిఫరెంట్ స్టేజెస్లో మారిపోతూ ఉంటుంది సార్. అవన్నీ మాన్యువల్గా వీడు తీసుకుంటే కానీ టైలెంట్స్కి నీళ్ళు అందవు సార్. అది దానివల్ల మాన్యువల్ ప్లస్ వీడు డీసిల్టింగ్ పెట్టాం సార్ మేము. ఇప్పుడు మీరు చూసారు మొన్న మనం ఎట్లా చేసాం? అవును సార్. నాకు ఇంక ఎక్స్ప్లెనేషన్ వద్దు. ఉన్న ఇరిగేషన్ కెనాల్స్ అన్నీ కూడా మొన్నటి వరకు మనకి శాంక్షన్ 40 లక్షలు, నిన్న శాంక్షన్ 20 లక్షలు. అవును సార్. ఈ 60 lakhs మీరు ఆల్ ఇరిగేషన్ కెనాల్స్ విత్ ఇన్ 15 days మీరు ఇమీడియట్గా మొదలు పెట్టించండి. నామన్ క్లేచర్ అవన్నీ మనకు తెలుసు, మనం ఎట్లా చేసాం కదా అక్కడ. సేమ్ వే అదేనే ఆ గైడెన్సే ఇచ్చి మీరు కొలిపరలో రైతులు ఎవరు కూడా మాకు ఇబ్బంది కలుగుతోంది అనే భావన కలగకుండా ఈ కాలువలన్నీ కూడా కొలిపేర్లో అన్ని కెనాల్స్ పెట్టాం సార్. అన్ని క్లియర్ చేయండి. అన్ని క్లియర్. దాంట్లో మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. ప్రయారిటైజ్ చేసుకోండి. ఎక్కువగా మనకి రైతులు అడిగేది ఏ ప్రాంతం నుంచి? కొల్లిపరి ఛానల్లో బ్రాంచ్ కెనాల్స్కి వచ్చేసి డీసిల్టింగ్ పెట్టాను సార్. మెయిన్ ఏంటంటే ఫ్రీ ఫ్లో మెయిన్ కెనాల్స్ ఉంటాయి కానీ బ్రాంచ్ కెనాల్స్ ఏంటంటే ఎవరి ఇయర్ డీసిల్. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి చెప్పండి నాకు, దాంట్లో నా సీరియల్ నెంబర్ చెప్పండి సార్. మనకల్లా బ్రాంచ్ కెనాల్సే ప్రయారిటీ సార్. ఫస్ట్ బ్రాంచ్ కెనాల్. ఈ 9లో మీ సీరియల్ నంబర్లో మీరు నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నంబర్ 8 and 9 ఎప్పుడు మొదలు పెడతారు ఈ పని? ఇంకా ఇవి నిన్నే అప్రూవల్ ఇచ్చారు సార్. కడా కమిషనర్ మీటింగ్ మళ్ళీ ఆయనకి ఇవ్వండి. మీరు మండే ప్రొసీడింగ్ వస్తుంది సార్.
వెన్స్డే పని మొదలవ్వాలి. ఓకేనా? వెన్స్డే పని మొదలవ్వాలి. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా పని చేయడానికి? ఆయనకి ఏమైనా ఇబ్బందా? లేదు సార్, అంటే కాంట్రాక్టర్ అది ఓకే, ఆయన చూసుకుంటారు, ఈగా చూసుకుంటారు. వెన్స్డే మొదలు పెట్టండి. ఓకేనా? 8 and 9 మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సెకండ్ ప్రయారిటీ దేనికి ఇస్తారు ఈగా చెప్పండి. ఇవి మిగతా మన తెనాలి కాన్స్టెంట్స్ అతోట దగ్గర కూడా చాలా ప్రాబ్లం అయింది కదా పోయినసారి కూడా. అతోట చక్రపాలెం రెండు కూడా మనకి అప్పుడు ట్రైన్ ప్రాబ్లం అది టోటల్ గా 12 కిలోమీటర్లు ఎంత ఉంది సార్. అది మన పెడపరకు అప్స్ట్రీమ్ సైడ్ స్టార్ట్ అయ్యి టోటల్ గా మన కాన్స్టిట్యున్సీ ఎండింగ్ దాకా వెళ్తుంది సార్. అది టోటల్ గా 11,400. దాని మీద అవసరమైనవన్నీ నేను చూసుకున్నా సార్. కొన్ని స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి సార్ వాస్తవంగా, అప్రూవ్స్ అయ్యి మరి మనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ఏం స్ట్రక్చర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? యూటీ ఒకటి బాగా ప్రాబ్లంగా ఉంది సార్. అది ఏమంటే యూటీ ఒకటి బాగా ప్రాబ్లంగా ఉంది సార్. చక్రపాలెం 6 కిలోమీటరు. దుగ్గిరాల ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వర్షాకాలంలో వచ్చే వ్యాధులు నివారణ చర్యలపై కరపత్రాలను ఆవిష్కరించారు. దుగ్గిరాల ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వర్షాకాలంలో వచ్చే వ్యాధులు నివారణ చర్యలపై కరపత్రాలను ఆవిష్కరించారు. అసోసియేషన్ కన్వీనర్ తాడిబేని రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దోస్త్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, అసోసియేషన్ సభ్యులు కుర్ర నాగయ్య, కొండపనేని రవీంద్ర, దేశబేని గోపి, రావు గోపాలరావు, గండు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామస్వామి యాదవ్, గాంధీ మాట్లాడారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు నివారణ చర్యలు అనే విషయం మీద ఒక అవగాహన పత్రాన్ని దోస్త్ దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ గారి యొక్క చేతుల మీదుగా ఈ రోజున ఆవిష్కరించడం జరిగింది. వ్యాధి చికిత్స కన్నా నివారణ మెన్న అనే ఉద్దేశంతో ఈ వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల దాంతో బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గి అనేక రోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్ అన్ని, ఇన్ఫెక్షన్ అన్ని, ఫంగస్ ఇవన్నీ కూడా డెవలప్ అవడానికి కారణం ఉంటుంది. అలాగే దోమల వల్ల కూడా మనకి మలేరియా, డెంగ్యూ, మెదడు వ్యాపి వ్యాధి, అతిసారం లాంటి వ్యాధులు ప్రబలటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క రైనీ సీజన్లో మనకున్న 3 సీజన్లో కూడా రైనీ సీజన్ చాలా డేంజరస్ సీజన్. ఈ సీజన్లో చాలా అంటువ్యాధులు ప్రబలటానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి మానవుడు చిన్నపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు చూడమని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క కరపత్రాలను అందజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రామస్వామి యాదవ్ గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చక్కటిగా ఈ పాంప్లెట్స్ ఇవ్వటం. ఎందుకంటే నివారణ ఇలాంటివి నివారించటమే మనం చేయగలిగి ఏంటంటే వ్యాధి రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, పొగ త్రాగటం వల్ల ఏమేమి అనారోగ్యాలు వస్తాయి, అలాగే దోమకోటు వల్ల ఏమేమి వస్తాయి, ముఖ్యంగా ఏంటంటే ఈ సీజనల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఈ సీజన్లో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఈ ముందులే నివారణ చర్యల కోసం జాగ్రత్తలు పడటం కోసం చాలా వేడి నీళ్ళు తాగటం ముఖ్యంగా, అలాగే గోరువెచ్చని నీళ్లు వేడి చేసుకుని తాగడం, చేతులు శుభ్రంగా ఉండటం, పరిశుభ్రంగా ఉంచుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వీటన్నిటి జాగ్రత్తల గురించి చక్కటి అవగాహనతో పాంప్లెట్స్ రిలీజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ రామస్వామి యాదవ్ గారు. దుగ్గిరాల ప్రజా సంఘ కార్యాలయం నందు ఆదివారం కౌలు రైతు సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. దుగ్గిరాల ప్రజా సంఘ కార్యాలయం నందు ఆదివారం కౌలు రైతు సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి బైరగాని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు భీమవరపు అమ్మిరెడ్డి, మండల కార్యదర్శి మన్నవ నాగమల్లేశ్వరరావు, మేళం చిన్న అంజయ్య, నెమలికంటి నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. బైరగాని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది, కౌలు ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఎన్నికైంది. ఈ సందర్భంలో ఖరీఫ్ మొదలైనటువంటి క్రమంలో కౌలు రైతులు అందరికి కూడా గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళ వ్యవసాయంలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కౌలు రైతు సంఘం భావిస్తూ ఉంది. ఈరోజు జిల్లాలో దాదాపు 1,00,000 మంది కౌలు రైతులు ఉన్నారు. వీరందరికీ కూడా గుర్తింపు కార్డులు భూ యజమానితో సంబంధం లేకుండా గ్రామ సభల ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి కౌలు రైతు సంఘం కోరుతూ ఉంది. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి CCRC చట్టం భూ యజమానితో ఒప్పందం సంతకం ఉండాలని చెప్పి నిర్ణయించింది.
దానివల్ల ఎక్కువ మందికి కౌలు రైతులకి గుర్తింపు కార్డులు రాలేదు. దాని ముందు తెలుగుదేశం గవర్నమెంటు 2014-19 మధ్యలో అమలు చేసినటువంటి కౌలు చట్టం వల్ల ఎల్ఈసి కార్డులు చాలామంది పొంది ఉన్నారు. కాబట్టి భూ యజమాని సంతకం అనేది తీసేసి ఆయన ఒప్పందంతో సంబంధం లేకుండా గ్రామ సభల ద్వారా ఈ కౌలు రైతుల్ని గుర్తించాలని చెప్పి ఎల్ఈసి చట్టాన్ని మళ్ళీ అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జనసంఘ వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జనసంఘ వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు మందా జనార్దన్ మాట్లాడుతూ స్వతంత్రానంతరం ఏర్పడిన జాతీయ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ విషయంపై తన మంత్రి పదవిని కూడా వదులుకున్న మహనీయుడని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 370 ఆర్టికల్ను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భారతదేశ ఔన్నత్యం కోసం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగ నిరతిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వేమూరు మండల బీజేపీ అధ్యక్షులు సాంబశివరావు, ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎల్లమాటి దాసు, రాజేష్ తదితరులు ఉన్నారు. వేమూరు నియోజకవర్గంలోని వేమూరు మండల కేంద్రమైన వేమూరులో ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఆ మహనీయుని యొక్క బలిదానాన్ని ఈరోజు యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఈ దేశ ప్రజలందరూ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆయన 1901 జూలై 6న కలకత్తాలో జన్మించారు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. వారి తండ్రి అశుతోష్ ముఖర్జీ గారు కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అదే యూనివర్సిటీకి మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కూడా అతి పిన్న వయసులో వైస్ ఛాన్సలర్ అయ్యి ఆ ఘనతని సాధించినటువంటి మహనీయుల్లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఒకరు. ఆయన స్వాతంత్రానంతరం ఏర్పడిన జాతీయ ప్రభుత్వంలో ప్రధానమంత్రి నెహ్రూ గారి నాయకత్వంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారితో పాటు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ గారు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. 2019లో మన భారత ప్రధాని డాక్టర్ నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగమని నిరూపించి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళులర్పించినటువంటి ఘనత ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పేసి యావత్ ప్రపంచానికి తెలియజేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. దుగ్గిరాల రైలుపేటలో టర్మరిక్ అసోసియేషన్ హాల్ నందు ఆదివారం ఉదయం పసుపు రైతుల సమావేశం నిర్వహించారు. దుగ్గిరాల రైలుపేటలో టర్మరిక్ అసోసియేషన్ హాల్ నందు ఆదివారం ఉదయం పసుపు రైతుల సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో జనవరి 19వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు నాయకులు జొన్న శివశంకర్, ములక శివసాంరెడ్డి, వి వెంకట్రామయ్య, జట్టి బాలరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో జనవరి 19న పసుపు నిల్వలు అగ్నికి ఆహుతి కావటం అప్పటి నుండి రైతు సంఘాలు ఆందోళన చేపట్టడం జరిగిందన్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు అధికారులకు వినతి పత్రాలు అందించామన్నారు. ఎన్నో నిరసన దీక్షలు, రాస్తారోకోలు, పోరాటాలు చేశామన్నారు. ఈ విషయంపై కార్యాచరణ రూపొందించేందుకు సమావేశం ఏర్పాటు చేశామన్నారు. రైతు నష్టపోకుండా క్వింటాకు 12,500 రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. శివసాంరెడ్డి మాట్లాడుతూ పసుపు రైతులకు న్యాయం జరిగే విధంగా గుంటూరు కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇవ్వటం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో పసుపు రైతుకు న్యాయం జరగకపోతే పసుపు పంట వేసేందుకు సాహసించే పరిస్థితి ఉండదన్నారు. కోల్డ్ స్టోరేజ్లో సరైన వసతులు లేకపోతే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి పసుపు రైతులను ఆదుకుని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పసుపు రైతులు డివి సత్యనారాయణ, పి శ్రీనివాసరావు, లంకిరెడ్డి నాగేశ్వరరావు, ఆళ్ల వెంకట్రామరెడ్డి, సురేష్ లక్ష్మణరావు, రమేష్ బాబు, గోపిరెడ్డి, నడకుదురు యోగేశ్వరరావు, భీమవరపు అమ్మిరెడ్డి, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివశంకర్, సాంబిరెడ్డి, వెంకట్రామయ్యలు మాట్లాడారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ పసుపు నిల్వలు జనవరి 19న అగ్నికి ఆగుతాయని, అప్పటి నుంచి రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో
ఆనాడు ప్రజాప్రతినిధులను అలాగే అధికార యంత్రాంగాన్ని కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కంటిన్యూషన్లో నిరాహార దీక్షలు, రాస్తారోకలు కూడా పోరాట రూపంలో జరపడం జరిగింది. మేము ఎంతో శ్రమించి ఎన్నో సంవత్సరాలుగా రేటు వస్తుందని చెప్పేసి ఆశతో కోల్డ్ స్టోరేజ్లో డబ్బులు కట్టి, అద్దెలు కట్టి, ఇన్సూరెన్స్ కట్టి నిల్వలు చేసుకుంటే 4,200 రూపాయలు ఏ మూలకు వస్తాయి? ఇవాళ 14,000 రూపాయలు కింటా ధర పలుకుతూ ఉంది. మరి మేము 12,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాం. ప్రస్తుతం నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సందర్భంలో వ్యవసాయ మంత్రిని, నూతన కలెక్టర్ గారిని మరలా నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, ఆందోళనలు ప్రభుత్వం ఇచ్చే హామీని బట్టి మా ఈ ఆందోళన రూపాయలు ఉంటాయని చెప్పేసి క్రమంలోనే రేపు కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది. లక్ష బస్తాల పసుపు అక్కడ నష్టపోయిన యజమాని నుండి కానీ ఇట్లా ప్రభుత్వం నుండి కానీ సరైన స్పందన లేదు. సబ్ కలెక్టర్ గారు కొంత స్పందించి అధికారులతో కమిటీ వేసి కొంతవరకు కృషి చేశారు. మేము అభినందనలు తెలియజేస్తున్నాం. కానీ రైతాంగానికి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ, యజమాని నుండి కానీ, అట్లాగే ప్రభుత్వం విపత్తు నిధుల నుండి కానీ ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. రైతులైతే ఇప్పటివరకు దాదాపు 5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక రూపాయి రాలేదనేది రైతులు నిరాశలో ఉన్నారు, ఆవేదనలో కూడా ఉన్నారు. ఇవాళ వ్యవసాయ పెట్టుబడులు అన్నీ పెరిగి ఇవాళ గత 10 సంవత్సరాల నుంచి దాచుకున్న పసుపుకి కొంచెం రేటు వచ్చిందనే సందర్భంలో చేతిలో ఇవాళ పసుపు లేకుండా పోయింది. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ఆ రోజు రిపోర్ట్ ఇచ్చే నాటికి, కమిటీ రిపోర్ట్ ఇచ్చే నాటి 12,500 రూపాయలు ఉన్నట్లుగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చున్నారు. కానీ రైతాంగం ఇవాళ ప్రైవేట్ మార్కెట్లో 15,000 నడుస్తున్నా కూడా ఆ 12,500 ఇచ్చినా చాలు అనే సంతృప్తితో రైతులు ఒక నిర్ణయానికి వచ్చి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇంతవరకు దాని గురించి ప్రభుత్వం స్పందించలేదు. పసుపు రైతుల ఆందోళనని మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రేపు సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి రైతులు వెళ్ళి వినతిపత్రం ఇవ్వటం జరుగుతుంది. ఈ పసుపు రైతులకు కానీ న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఏ రైతు కూడా పసుపు పంట వేయటానికి కూడా సాహసించే పరిస్థితి ఉండదు. అట్లాగే కోల్డ్ స్టోరేజీ తగలబడి కోల్డ్ స్టోరేజీ నుంచి ఎటువంటి రక్షణ లేకపోతే కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకునేందుకు కూడా రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితి. కనుక ప్రభుత్వం ఈ పరిస్థితిని గమనించి పసుపు రైతుల్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. దుగ్గిరాల కమ్యూనిస్టు కార్యాలయం నందు ఆదివారం ఉదయం భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించారు. దుగ్గిరాల కమ్యూనిస్టు కార్యాలయం నందు ఆదివారం ఉదయం భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి దండ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి జి శ్రీనివాసరావు, మన్నవ నాగమల్లేశ్వరరావు, హనుమాన్ నాయక్, రామారావు, గౌస్, భాష, రాజశేఖర్, బుజ్జి, గంగాధర్, రాజేష్, కోటేశ్వరరావు, శివనాయక్, జట్టి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల దుగ్గిరాల మండల సమావేశం ఈరోజు జరిగింది. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద చర్చించడం జరిగింది. ఒకటి, ఇసుక అందరికీ అందుబాటులో తేవాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతున్నాం. ఎన్నికల సందర్భంగా మే 13వ తారీఖున ఆపేశారు, తర్వాత ఇంతవరకు పునరుద్ధరించలేదు. కాబట్టి వెంటనే ఇసుక అందరికీ అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతున్నాం. రెండోది, భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి ఆ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా అమలవుతున్న 15 రకాల సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మూడోది, రాజధాని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, దాన్ని స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో రాజధాని నిర్మాణంలో ఈ రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న గుంటూరు జిల్లాకు సంబంధించిన కార్మికుల్ని దానిలో పనిలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి, వీళ్ళందరికీ రాజధానిలో భాగస్వాములు చేసే విధంగా పనులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతున్నాం. ఈ సమస్యల పరిష్కారానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని కృషి చేయాలని. ఇంకోటి మేము ప్రధానంగా కోరేది, ఇతర రాష్ట్రాల నుంచి అస్సాం, బీహార్ ఇట్లా రాష్ట్రాల నుంచి తక్కువ కూలికి తీసుకొచ్చి ఇక్కడ పొట్ల కొట్టే విధంగా కార్మికులకు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి రాజధాని పనుల్లో స్థానిక కార్మికుల్ని పని కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. యోగా సభ్యులు మానవతా దృక్పథంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఎస్వీ యోగా కన్వీనర్ ముద్దాభక్తిని రమణయ్య అన్నారు.
ఎస్వీ యోగా సభ్యులు పాలడుగు వెంకటేశ్వరరావు స్మారక పుణ్యతిథిని పురస్కరించుకుని ఆయన సతీమణి సమత ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన సేవలు చేపట్టారు. మహాత్మా సేవాశాంతి ఆశ్రమం, మన ఇల్లు వృద్ధాశ్రమం, సాయిబాబా వృద్ధాలయాల్లో అన్నదాన సేవలు నిర్వహించారు. ఎస్వీ యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్య భాగ్యం పొందిన యోగా సభ్యులు తమ కుటుంబంలోని శుభాశుభ కార్యక్రమాలను సేవా కార్యక్రమాలలో నిర్వహించే తీరు అభినందనీయమని, మరిన్ని సేవలు కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో యోగా సభ్యులు, ఆశ్రమ వృద్ధులు పాల్గొన్నారు. బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమం, నాదర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం, గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమం, రైల్వే స్టేషన్ దగ్గర నిరుపేదలకి, తెనాలి పట్టణంలో 200 మందికి శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు పాలడుగు వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వారి భార్య సమత కుటుంబ సభ్యుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఆ భాగంగా ఈ రోజున ఈ అన్ని ఆశ్రమాల్లో కూడా అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించాము. మా యోగా సభ్యులు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దుగ్గిరాల పసుపు రైతులను ఆదుకోవాలని మంత్రివర్యులు మనోహర్కు వినతులు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి బీజేపీ శ్రేణుల నివాళి. గ్రామాల్లో మౌలిక వసతుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.